ఆధార్ కార్డులోని వివరాలు ఉచితంగా అప్డేట్ చేయడానికి గడువు దగ్గర పడుతుంది. యూఐడిఏఐ ఆధార్ కార్డులో ఉచిత అప్డేట్ తేదీని మార్చి 14 నుండి 2024 జూన్ 14 వరకు పొడిగించింది. మై ఆధార్ పోర్టల్లో ఉచిత అప్డేషన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ ఆధార్ పత్రాలను అప్డేట్ చేయాలని యూఐడిఏఐ కోరుతుంది. ఆన్లైన్ అప్డేట్లో మాత్రమే ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యమని ఆధార్ కార్డులో ఉచిత అప్డేట్ చేయడానికి గడువు దగ్గర పడుతుందని చెబుతుంది. యూఐడిఏఐ ఆధార్ కార్డులో ఉచిత అప్డేట్ తేదీని 14 మార్చి నుండి 14 జూన్ 2020 వరకు పొడిగించింది. మై ఆధార్ పోర్టల్లో ఉచిత ఆన్లైన్ అప్డేట్లో మాత్రమే ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పింది. మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ను అప్డేట్ చేయడానికి ఛార్జీలు చెల్లించాలి. బ్యాంకు ఖాతా తెరవడం, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం, సిమ్ కార్డు కొనడం, ఇల్లు కొనడం వంటి డబ్బు సంబంధిత కార్యకలాపాలన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయింది. అటువంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే చాలా పనులు నిలిచిపోవచ్చు. చాలాసార్లు ప్రజలు తప్పుడు సమాచారాన్ని ఉపయోగించుకోలేరు. మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లేదా స్వయంగా ఆధార్ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి కస్టమర్లు వారి జనాభా డేటా, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఆధార్లోని అనేక జనాభా డేటాను స్వయంగా ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు, కానీ అలాంటివి చాలా ఉన్నాయి. దీనికోసం మీరు ఆధార్ కేంద్రానికి మాత్రమే వెళ్ళాలి. ఉదాహరణకు ఐరిస్ లేదా బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయడానికి ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే. అయితే ఈ మధ్య ఆధార్ కార్డు మార్పులపై ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు జూన్ 14 తేదీని చివరి తేదీగా యూఐడిఏఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 14 తర్వాత ఇప్పుడున్న పాత ఆధార్ కార్డులు పనిచేయదని పుకార్లు వస్తున్నాయి. దీనిపై తాజాగా యూఐడిఏఐ స్పందించింది. జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. గత 10 ఏళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకుని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అంతే తప్ప గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పనిచేయకపోవడం అనేది ఉండదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.